ప్రవీణ్ మృతి పట్ల అనేక అనుమానాలు తావితీస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యులు. మనం చూస్తూ ఉన్నాము విజువల్స్ లో క్రైస్తవ బోధకుడిగా పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాగే క్రైస్తవ సంఘం మొత్తం కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని అతని మృతి పట్ల డిమాండ్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఎలా జరిగింది, ఇదివరకే నా ప్రాణానికి హాని ఉంది అని చెప్పారు ప్రవీణ్. సో అసలు రోడ్డు మీద ప్రమాదం ఎలా జరిగింది, మృతి ఎలా చెందాడు, ప్రవీణ్ ఎలా చనిపోయాడు, ఈయన చావు పట్ల మొత్తం కూడా హైవే మీద ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ రికార్డ్ ఖచ్చితంగా కావాలి. సీసీ ఫుటేజ్ అంతా కూడా మేము చూడాలని చెప్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి రాజమండ్రి దగ్గర ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో మనం చూస్తూ ఉన్నాము. అక్కడ అనేక మంది వచ్చి చేరి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రవీణ్కి సంబంధించినటువంటి ప్రవీణ్ మృతికి సంబంధించినటువంటి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. మొత్తం కూడా మనం విజువల్స్లో చూస్తున్నాము. పోలీస్ అధికారులు కూడా వచ్చి అక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అక్కడ క్రైస్తవ సంఘాలు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ప్రవీణ్ మృతి పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా మాకు ఖచ్చితంగా సమగ్ర విచారణ జరపాలని చెప్పి కోరుతూ ఉన్నారు. మేము వచ్చి మాట్లాడిన తర్వాత అది యాక్సిడెంట్ కాదు, సంథింగ్ ఏదో చెప్పారు. సైడ్ అవరా సార్, కొంచెం సైడ్ అవరా సార్. ఆగరా బాబు, సార్ కొంచెం సైడ్ అవరా సార్, కొంచెం సైడ్ అవరా సార్. రైట్, మనం చూస్తున్నాం కదా బిగ్ టీవీ విజువల్లో కల్వరిలో ఉన్నటువంటి క్రైస్తవ బోధకుడిగా ఉన్నటువంటి ప్రవీణ్ గత కొంతకాలమే నాకు ప్రాణహాని ఉంది అని చెప్పిన మేరకు సో ఇవాళ ఆయన మృతి పట్ల ఎంతో మంది కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వ ఆసుపత్రి రాజమండ్రిలో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. క్రైస్తవ సంఘాలన్నీ చేరి అసలు కొంతమూరు హైవేపై ప్రవీణ్ పగడాల అనుమానాస్పదంగా ఏదైతే చనిపోయారో ఆయనకు సంబంధించినటువంటి ఆ పూర్తి జర్నీ మొత్తం కూడా మాకు హైవే రోడ్డు మీద ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఖచ్చితంగా కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పోలీసులతో వాదోపవాదాలకు దిగుతున్నటువంటి సిచ్యువేషన్. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మంది, వందల మంది వచ్చి కూడా క్రైస్తవ సంఘాలు కావచ్చు, ఇటు కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ అసలు అనుమానంగా చనిపోయినటువంటి ప్రవీణ్ మృతికి సంబంధించి మా ప్రతినిధి శివశంకర్ ఉన్నారు, లైవ్లో చూద్దాము ఏం చెప్తారు. అసలు ప్రవీణ్ ఏ విధంగా మృతి చెందారు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం.
కల్వరి టీవీలో ప్రముఖ బోధకుడు అదే పాస్టర్ ఆయన ప్రస్తుతం అయితే అనుమానాస్పద మృతి అయితే చెందారంటూ కూడా దళిత సంఘ నాయకులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆందోళన పట్టబట్టే రాజమండ్రిలో ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు, అసలు ఎందుకని మృతి చెందారు? యాక్చువల్లీ ప్రవీణ్ పగడాల్ గారు వెల్ నోన్ పర్సన్ ఇన్ క్రిస్టియానిటీ. ఆయన ఒక డిబేటర్, ఆయన చాలామందికి ఆయన సుపరిచితం. సో ఆయన చేసినటువంటి బోధలు కానివ్వండి, ఆయన చేసినటువంటి డిబేట్స్ కానివ్వండి, ఆయన రాసినటువంటి పుస్తకాలు కానివ్వండి, ప్రసంగాలు కానివ్వండి, క్రైస్తవ లోకానికి అంతటికీ సుపరిచితమైనవి. ఈరోజు ఉదయం ఏ టైంలో జరిగిందో మాకు తెలీదు. దివాన్ చెరువు హైవేలో 4th బ్రిడ్జ్ దగ్గర ఆయన రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు ఒక బైక్ మీద. ఆ బైక్ కూడా ఆయిందే. సో రాత్రి నుంచి ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే కన్వీనర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదని చెప్తున్నారు. సో అలాగే పోలీసు వారు కూడా ఇందాక మేము అడిగినప్పుడు అది యాక్సిడెంట్ కాదు అని చెప్పినప్పుడు నేను నేరుగా పోలీసులతో మాట్లాడాను. ఆయన యాక్సిడెంట్ కాదని మాకు చెప్పారు. సో డాక్టర్స్ కూడా ఏమన్నారంటే ఇది అనుమానాస్పద మృతిగా ఉంది అని చెప్పారు. ఆయన ముఖం మీద చాలా భయంకరమైన గాయాలు ఉన్నాయి. ఈ పెదాలన్నీ కూడా కట్ అయిపోయి ఉన్నాయి. అదేదో రాడ్తో కొట్టినట్టుగా మాకు అనిపిస్తుంది. సో కాబట్టి ఏం జరిగింది అనేది మాకు తెలీదు. సో ప్రభుత్వం కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి, చట్టం కానివ్వండి, సమగ్రమైన విచారణ జరిపి ఆయన మృతి వెనుకున్న కోణాలు మంచిగా సమగ్రంగా దర్యాప్తు చేసి అసలు ఆ మృతి ఎలా జరిగింది అనేది క్రైస్తవ సమాజానికి తెలియజేయాలని మేమందరం కోరుతున్నాం. సో వాళ్ళ కుటుంబం కూడా హైదరాబాద్లో ఉంటుంది. ఆయన ఇక్కడ వ్యక్తి కాదు యాక్చువల్లీ. సో ఎక్కడికి ఆయన బైక్లో ఎందుకు వచ్చారు, ఆ బైక్ మీద మరి అక్కడ డివైడర్ లేదు, సో ఏమీ లేవు. సో ఎందుకు ఆ దెబ్బల్లా అనిపిస్తున్నాయి అనేది ఆ డెడ్ బాడీ పోస్ట్ మార్టం చేసిన తర్వాత సమగ్ర విచారణ జరిపి మాకు నివేదిక ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ మధ్యకాలంలో క్రైస్తవ సమాజం మీద పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయి, రకరకాల దాడులు చేస్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి ఇది హత్యగా మేము భావిస్తున్నాం, కుట్ర ప్రకారం జరిగిన హత్య అనుకుంటున్నాం. ఎందుకంటే క్రమక్రమంగా క్రైస్తవుల మీద ద్వేషాలను పెంచుతూ మరి రెచ్చగొట్టి ప్రసంగం చేయడం, దాడులు చేయమని ప్రేరేపించడంలో భాగంగానే ఈ దాడి జరిగింది మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా దీన్ని విచారణ జరిపించాలి. న్యాయం జరిగే వరకు మాత్రం ఉద్యమం ఆగదని తెలియపరుస్తున్నాం. ఆల్రెడీ కృష్ణ మాట్లాడుతున్నాం. మీరు చెప్పండి ఏంటి చూపిస్తున్నారు సార్? విషయం ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా 1 month బ్యాక్ ఆయన పోస్ట్లోంచి ప్రవీణ్ పగడాల గారు పెట్టారు ఏంటంటే నాకు డెత్ థ్రెట్ ఉంది అని ఆయనే పోస్ట్ పెట్టారు. ఓకేనండి. తర్వాత కరుణాకర్ సుగ్గునేటువంటి ఒక మతోన్మాది ఈ రోజు మార్నింగ్ ఆయన ఇక్కడ చనిపోతే ప్రవీణ్ గారు అక్కడ ఎవరు చంపేశారో అని పెట్టి పోస్ట్ ఫేస్బుక్ లో అందరిని రెచ్చగొట్టి మళ్ళీ డిలీట్ చేసేసాడు. స్క్రీన్ షాట్ తీస్తున్నాం, వాడు పెట్టి డిలీట్ చేసేసాడు. యాక్చువల్ గా వీళ్ళు రీసెంట్ గా కూడా ఇప్పుడు మాకు పోలీసు వాళ్ళంతా గొడవ లేదు, కంప్లైంట్ లేదు, కానీ మేము ఫస్ట్ నుంచి ఎన్ని కంప్లైంట్లు వస్తున్నా పట్టించుకోవట్లేదు. మీరు రీసెంట్ గా డిఎస్పీ గారికి వీళ్ళు కలిసి రాధా మనోహర్ దాస్ మీద కంప్లైంట్ ఇస్తే దాని కంప్లైంట్ తీసుకున్నారు, దాన్ని ఏం చేయట్లేదు. గంట నుండి ఇక్కడ ఉన్నాం మేము, గంట నుండి ఎండలో నిలబడి మా తోటి సేవకుడు జరిగినటువంటి దాడిపై ఎండలో నిలబడితే ఇప్పుడు వచ్చి ఇంకెవరు కూడా స్పందించలేదు. పోలీసు వారు వచ్చారు కానీ ఒక ఆవు చచ్చిపోతే ప్రతి ఒక్కరు కన్నీళ్ళు గారి చేస్తాడు. ఒక చెట్టు ఎండిపోతుంటే చెట్టుకు నీళ్ళేయట్లేదని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చేస్తాడు. ఇది నా కుటుంబం అన్నాడు. ఒక మనిషి చచ్చిపోతే దానికి కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా థ్రెట్స్ ఉన్నాయి. ఇక్కడ రాజమండ్రిలో భయంకరంగా జరుగుతుంది, ప్రతి చోట జరుగుతుంది. ఫస్ట్ నుంచి ఎవరిని అనుమానిస్తున్నారు? ప్రధానంగా ఎవరిని అనుమానిస్తున్నారు? మెయిన్ ఏంటంటే మతోన్మాదులు సార్. వీళ్ళందరూ యూట్యూబ్ మాకు సోషల్ మీడియాలో ఒకసారి మీకు వీడియోలు వినిపిస్తాను చూడండి సార్. మాకు సోషల్ మీడియాలో ఆయన డైరెక్ట్గా రికార్డెడ్గా అన్నది ఏంటంటే నీ కళ్ళు పీకేస్తాం, నీ నాలుగు కోసేస్తాం, నీ పెదాలు పగలగొట్టేస్తాం, ఇలా రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. ఇది అనుమానం మాకు. రాత్రి మిడ్ నైట్ నుంచి రాత్రి 7 గంటల నుండి మాకు స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన ఒక మీటింగ్కి రావాలి. మాకు అనుమానం దీని మీద. ఇది సాధారణమైన యాక్సిడెంట్ కాదు, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. ఎందుకంటే మాకు ఆయన తెలుగు రాష్ట్రాల క్రైస్తవం తరపున మాకు రిప్రజెంటేటివ్గా వ్యవహరిస్తున్న వ్యక్తి. ఆయన మీద ఎన్నో పన్నాగాలు పన్నారు, ఎన్నో విషయాలు. మొన్న నెల క్రితం కూడా ఆయన ఏమన్నాడంటే నాకు థ్రెట్ ఉంది, నా ప్రాణహాని ఉంది, దయచేసి సోదరులారా అని క్రైస్తవ సమాజానికి విజ్ఞాపన చేసుకున్నాడు. ఇప్పుడు నా దగ్గర పర్టికులర్ గా ఒక్కళ్ళనే బ్లేమ్ చేస్తున్నారు మీరు, లేకపోతే
ఆందోళన కలిగింది. లేదన్న చాలా అంటే కాదు అంటే ఈ రిలీజన్ అని కాదన్న, చాలా రిలీజన్స్ నుంచి ఆయనకి డైరెక్ట్ వార్న్ ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి. చేసేది ఏంటంటే మాకు సీసీటీవీ ఫుటేజ్లు రావాలి, గవర్నమెంట్ తగిన న్యాయం చేయాలని చెప్పి మేము అందరం అడుగుతున్నాం. మేము ఎవరిని మేము బ్లేమ్ చేయట్లేదు. మాకు మాత్రం క్రైస్తవ సమాజానికి తగినటువంటి న్యాయం జరగాలి. జరిగే వరకు మాత్రం ఈ ఉద్యమం ఆపము. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి ఆయన్ని పెదాలు పగల కొడతాం, నీ బుర్ర పగల కొడతాం అని చెప్పి వీడియోస్ ఉన్నాయి. ఆయన ఇప్పుడు చూసినప్పుడు, ఆయన ముఖం చూసినప్పుడు అక్కడ ఆయన పెదాలు పగిలిపోయి ఉన్నాయి. దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ వారు అలాగే ఇతర మతస్థులు అందరూ కూడా ఉండాలని చెప్పి అడుగుతున్నాం. ఒకసారి ఏమంటున్నారు చూడండి. మసీద్లలో ఆడవాళ్ళకి అల్లు ఉంది. ఆడవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర, మగవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర. ప్రవీణ్ 2 గుడ్లు పీకేసిన 4 కత్తిరించేసి నాకు ఎవరో అనుమానం ఉంది. మాకు ఇది ఇలాంటి స్టేట్మెంట్ మేము మీడియాలో చూసాం. ఆయనకి మొన్న నెల క్రితం నుంచి నాకు ప్రాణహాని ఉందని అన్నట్టుగానే అనుమానంగా జరిగింది. మాకు ఇది సస్పెండెడ్ ఎఫ్ఐఆర్ పడాలండి. రెండవది డిఎస్పీ గారు దీన్ని ఎంక్వైరీ చేస్తే మాకు అధికారికంగా ఆన్సర్ చెప్పాలి. మా క్రైస్తవులకి ఎవిడెన్స్ ఏదైతే ఉందో సీసీ ఫుటేజ్ మాకు కావాలి. అది ఎక్కడైతే ఉందో అక్కడ సీసీ ఫుటేజ్ ఏరియా ఉంది, బొంకు ఉంది, హాస్పిటల్ ఉంది, అన్నీ ఉన్నాయి. మాకు ఏదో ఒక ఎవిడెన్స్ చూపిస్తే గానీ మా అనుమానాలు మాకు తీరవండి. అది ఖచ్చితంగా మాకు డిపార్ట్మెంట్ న్యాయం చేయాలి. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే ప్రవీణ్ మూర్తికి సంబంధించి పూర్తిగా ఆయన పోస్ట్ నుంచి చూడొచ్చు క్లియర్ గా. ప్రవీణ్ పోస్ట్ కూడా చేశారు. ప్రవీణ్ పగడాల పోస్ట్ చేశారు. తనకి థ్రెడ్ ఉందని, అయినా సరే పోలీసులు రక్షణ కల్పించలేదు. ఇదే ఎలా అయితే చెప్పారో మూతి పగలు కొడతాం, అలాగే కళ్ళు పీకేస్తామంటూ కూడా చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఈరోజు ఆయన మృతి కూడా అలాగే ఉంది. అనుమానాస్పద స్థితిలో రాజమండ్రి బ్రిడ్జ్ పై అయితే చూసుకోవచ్చు. 4th బెడ్ గ్రామం బ్రిడ్జ్ పై అయితే ఆయన మృతదేహం లభించిందంటూ కూడా అది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలంటూ కూడా వీరందరూ కూడా రోడ్డుపై బైఠాయించి డిమాండ్ చేస్తున్న పరిస్థితులు రాజమండ్రిలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. ప్రవీణ్ మృతికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి హీరో రాజా కూడా స్పందించారు. ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభుపేట అందరికీ వందనాలు. షలోమ్. ఇప్పుడే నేను స్టిల్ ఇన్ దుబాయ్. ఐ జస్ట్ గాట్ ఎ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి. ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. చాలా బాధాకరమైన విషయము, సంఘటన. ఆయన ఈ విధంగా ఇంత తొందరగా మరి మన మధ్యలో నుంచి వెళ్ళిపోవటము అసలు నమ్మశక్యంగా లేదు. వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండి. అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. అనేక చోట్ల, అనేక మీడియాల్లో, అనేక డిబేట్స్లో పాల్గొని క్రైస్తవ్యం గురించి, బైబిల్ గురించి ఎంత అద్భుతంగా మాట్లాడేవారు. దేవా, దయచేసి ప్రేయర్లో పెట్టండి ప్రతి ఒక్కరు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని ప్రతి ఒక్కరు దయచేసి ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ఐఎమ్ షాటర్డ్ అండి. ఐఎమ్ లిటరలీ షాటర్డ్. నాకు అసలు ఏం అర్థం కావటం లేదు. చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచి వ్యక్తి. అండ్ ఐ డోంట్ నో వై దిస్ హ్యాపెండ్. ఏమండి, కొన్ని ప్రశ్నించలేము, కొన్ని దేవుణ్ణి అడగలేము. ప్రవీణ్ పగడాల అండి, పాస్టర్ ప్రవీణ్ పగడాల. మీకు న్యూస్ మరి వచ్చిందో లేదో తెలియదు కానీ మరి యాక్సిడెంట్లో ఆయన చనిపోవటం ఇట్స్ నాట్ గుడ్. సో ఐల్ ట్రై టు మేక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వచ్చిన తర్వాత ఫ్యామిలీని కూడా విజిట్ చేయాలి. I pray that God will comfort the family. దేవుడు కుటుంబాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ pray for the family అండి. We have lost a wonderful brother in Christ. ఒక గొప్ప సహోదరుని క్రైస్తవ సమాజం కోల్పోయింది. ముఖస్థుతి, అసలు ఎంత డేరింగ్, డాషింగ్, ఎంత ధైర్యంగా మాట్లాడేవాడంటే పాస్టర్. అలాంటి వ్యక్తి ఇలా ఈ విధంగా జరగటం అనేది ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ద ఫ్యాక్ట్. సో
కుటుంబము ఆదరణ పొందేలాగా ప్రార్థన చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు, క్రైస్తవ సమాజానికి ఇది ఒక గొప్ప నష్టము జరిగింది. ఇలాంటి ఒక గొప్ప సేవకుడు, ఒక గొప్ప వ్యక్తి, చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి అండి. చాలా గొప్ప విషయాలు ఆయన తెలియపరిచారు. అనేక డిబేట్స్, అటు బీజేపీ వాళ్ళతోటి, ఆర్ఎస్ఎస్ వాళ్ళతోటి, విహెచ్పి, బజరంగ్ దళ్ వాళ్ళతోటి చాలా మందితో డిబేట్స్లో కూర్చొని, రక్షణ టీవీలోని కూడా అనేక సార్లు అనేక డిబేట్స్లో, అదేవిధంగా అనేక యూట్యూబ్ ఛానల్స్లో కూడా, మరి క్రిస్టియన్ డిబేట్స్లో చాలా మందితో కూర్చొని ఎంత అద్భుతంగా వివరించారు బైబిల్. we've lost a wonderful man of God అండి, గొప్ప దైవజనులు. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవటం నేను జీర్ణించలేకపోతున్నాను. అండి, ప్లీజ్ ప్రే ఫర్ హిమ్ అండి, ప్రే ఫర్ ద ఫ్యామిలీ. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ద న్యూస్. మరి మీకు తెలిసిందో లేదో, ఐ రియలీ డోంట్ నో, బట్ దయచేసి పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. హీ వాజ్ అ గ్రేట్ అసెట్ మన క్రిస్టియన్ ఫ్యామిలీకి, సంఘానికి, క్రైస్తవ సమాజానికి ఒక ఆనిముత్యం లాంటి వ్యక్తి. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ హీఈస్ నాట్ ఇన్ అవర్ మిడ్స్. సో ఇందాకే నేను బెన్హర్ బ్రదర్ గారు కూడా కాల్ చేసి మాట్లాడాను. సో ఎలా జరిగింది అనేది ఇంకా మనకి వివరాలు రాలేదు. వీఆర్ జస్ట్ వెయిటింగ్ టు హియర్ ద ఫుల్ స్టోరీ నా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్లీజ్ అండి, నా రిక్వెస్ట్ అండి, మన క్రైస్తవ సహోదరుల కోసము ప్రేయర్స్ చేస్తూ ఉండండి. సేవకుల కోసము, వారి ప్రయాణాల కోసము, పరిచర్య నిమిత్తము దయచేసి ప్రతి ఒక్కరు, డినామినేషన్స్ అని చూడకుండా అందరి సేవకుల కోసం, రైట్, మన సంఘము మా సేవకుల కోసమే కాదు, ప్రతి ఒక్కరి కోసం దయచేసి ప్రార్థనలు పెట్టండి. దేవుడు కృపాక్షేములు అనుగ్రహించాలి. ఎందుకంటే దుష్టులు చాలా మంది ఉన్నారండి బయట, చాలా మంది దుష్టులు బయట ఉన్నారు. ప్రేయర్ చేయండి ఫర్ గాడ్స్ ప్రొటెక్షన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. రైట్, ప్రవీణ్ గారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్తూ ఉన్నారు హీరో రాజా. సో దీనికి సంబంధించి అసలు ఎందుకు ఇలాంటి హత్య జరగాల్సి వచ్చింది, ఈ మృతి పట్ల అనేక అనుమానాలు ఏవైతే క్రైస్తవ సంఘాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి మా ప్రతినిధిని శివశంకర్ని అడిగి తెలుసుకుందాం. శివశంకర్, చూస్తున్నాం కదా, ఒక 1 month బ్యాక్ ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది, నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి. అలాగే మనకు క్రైస్తవ సంఘాలు మాట్లాడినప్పుడు మనం విన్నాము, పెదవులు పలగొడతాము, మిమ్మల్ని ఇక్కడ ఇలా కొడతాం అలా కొడతాం అని చెప్పినట్లుగానే రోడ్డు పక్కన పడేసి ఉన్నటువంటి డెడ్ బాడీని చూసినప్పుడు కొన్ని సేమ్ అలాగే చెప్పినట్టుగానే ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అనేక అనుమానాలు ఉన్నటువంటి ఈ మృతి పట్ల మరి ఏం చెప్తూ ఉన్నారు, అసలు ఎందుకు ఇలా జరిగింది, ఏం జరిగిందని చెప్పి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి? చూస్తున్నట్టయితే ప్రవీణ్ పట్ల కేవలంగా ఆందోళన చేస్తున్నారు క్రైస్తవ సంఘాలను కూడా. అయితే వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితం ఆయన నాకు థ్రెడ్ ఉంది అని పోలీస్ సోషల్ మీడియా వేదికగా అయితే ఒక పోస్ట్ పెట్టారు, నన్ను చంపేస్తానంటూ కూడా నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నాకు థ్రెడ్ ఉంది, నాకు ప్రాణహాని ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చెప్తారు. అదంతా కూడా చూపిస్తూ వాళ్ళు ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. సో ఇంత డైరెక్ట్ గా ఆయనకి చెప్పినట్లుగా నీ నాలుగు కట్ చేస్తాము, నిన్ను హతమారుస్తాం అంటూ కూడా పబ్లిక్ గానే మాట్లాడినప్పటికీ కూడా ఆయనకి ఎందుకు సెక్యూరిటీ కల్పించలేకపోయారు. ఈరోజు ఆయన కల్పించడానికి కారణం కూడా లేకపోతే సెక్యూరిటీ కల్పించకపోవడం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి కూడా రాజమండ్రి నగరంలోకి ప్రవేశించడానికి కొంతమూరు అంటే హైవే పక్కగా అతను బైక్ తో పాటు ఆయన కూడా పడుతున్నారు. మొత్తం ఫేస్ అంతా కూడా కొట్టినట్లుగా, అంటే రాడ్డు తోటి కొట్టినట్టుగా వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మూడు పగల కొడతామని చెప్పారు, 4 కట్ చేస్తామని చెప్పారు, పెదవుల రోజు కూడా కట్ అయిపోయినాయి. ఇదంతా కూడా యాక్సిడెంట్. ఆయన హెల్మెట్ కూడా ఉంది, హెల్మెట్ ఉన్నప్పుడు ఫేస్ కి ఎలా డ్యామేజ్ అవుతుందని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏకలతో ముక్త కంటతో ఒకటే నినాదం వినిపిస్తున్నారని చెప్పుకోవాలి. దీనిపై సమగ్ర విచారణ జరిగి వెనక ఉన్నవారు ఎవరో బయటికి తీయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రులు కనిపిస్తున్నాయి. వారు ఇప్పటి వరకు కూడా ట్రాఫిక్ చూసుకుంటే రోడ్డు మీద ధర్నాకి కూర్చున్న పరిస్థితి కూడా కనిపించింది. సుమారు 1 గంట సేపు ధర్నా నడిచింది. అయితే సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ ట్రాఫిక్
కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే పూర్తిగా పోలీసులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇవన్నీ కూడా ట్రాఫిక్ డైవర్షన్ ఇచ్చినప్పటికీ కూడా 2 కిలోమీటర్ల ద్వారా పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రవీణ్ ని చెప్పినట్లుగానే అంటే అతను మాట్లాడే మాటల్ని ఖండిస్తూ నీ నాలుగు తగ్గొస్తావు, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నిన్ను హతమారుస్తావు అంటూ కూడా సోషల్ మీడియాలో పెట్టిన వాయిస్లు కానీ, అదేవిధంగా వాళ్ళు పెట్టిన పోస్టులను కానీ చూపిస్తూ క్రైస్తవ సంఘాలని నిరసనకి దిగాయని చెప్పుకోవాలి. పూర్తిగా ఆయన మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరిపై కాదు, అతనిపై అనేక మంది దాడి చేసి ఉంటారు. మొత్తం అందరూ కలిపి ప్రకారం ఒక పథకం ప్రకారమే ప్రవీణ్ ని హతమార్చారంటూ కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే హైదరాబాద్ నుంచి కూడా ఇప్పటికే ప్రవీణ్ కి సంబంధించి ప్రవీణ్ కుటుంబ సభ్యులందరూ కూడా బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. వారు కూడా దగ్గరలోనే ఉన్నారు. కాసేపట్లో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటారు. అసలు ఆయన అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏదైనా థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయా, ఎవరితోనైనా మాట్లాడారనే కోణంలో కూడా తెలియాలి. అంటే ఖచ్చితంగా కుటుంబ సభ్యులు మాట్లాడాలి. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత ఈ ఎటు మరులుతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి అంటే ఇది మర్డర్ కాదు, యాక్సిడెంట్ అనే కోణంలో ఫస్ట్ పోలీసులు చెప్పినప్పటికీ క్రైస్తవ సంఘాలన్నీ కూడా ముక్తఖండంతో దీన్ని వ్యతిరేకించిన అనంతరం కూడా పోలీసులు కూడా సీసీ ఫుటేజ్ సంపాదించడానికి సీసీ ఫుటేజ్ దగ్గరలో సీసీ ఫుటేజ్ అంతా కూడా తీయడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులుగా కనిపిస్తూ ఉన్నాయి. సోనియా, సో దీనికి సంబంధించి డాక్టర్స్ ఏం చెప్తున్నారు? బాడీని అంటే డెడ్ బాడీని చూసిన తర్వాత పోస్ట్ మార్టం చేసే నిమిత్తంలో మరి రాడ్డు బట్టి ముఖం పలగొట్టారు, అలాగే పెదవుల దగ్గర ఇట్లా జరిగిందని చెప్తూ ఉన్నారు కదా. సో దీని మీద ఎలాంటి ఆధారాలు చెప్పారు డాక్టర్స్? సౌమ్య, అవి ఆరోపణలు చేస్తున్నారు క్రైస్తవ సంఘాలని కూడా. అంటే కొట్టినట్లుగా పెదాలు విడిపోయినవి అనేది ప్రధానమైన ఆరోపణగా మీరు చెప్తున్నారు. అయితే ఇంకా పోస్ట్ మార్టం ప్రక్రియ అనేది ఇంకా మొదలు పెట్టలేదు. ఎందుకంటే కుటుంబ సభ్యులు సైన్ చేసిన అనంతరం అంటే వాళ్ళు సైన్ చేసిన తర్వాత మాత్రమే ఈ పోస్ట్ మార్టం అనేది మొదలు పెడతారు. వాళ్ళు చూసుకున్న తర్వాత వారు ఒక ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత పోస్ట్ మార్టం సంబంధించి ప్రక్రియ అనేది మొదలవుతుంది. సో ఆ పోస్ట్ మార్టం ప్రక్రియ జరిగిన తర్వాత డాక్టర్స్ అనేది మనకు ఒక క్లారిటీ ఇస్తారు. అయితే అటువంటి దెబ్బలు అనేవి గట్టిగానే తగిలాయి, కానీ ఎలా తగిలాయి అనేది మాత్రం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా డాక్టర్లు కూడా చెప్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా సీసీటీవీ అంతా కూడా పరిశీలించిన తర్వాత నిర్ధారిస్తాము, అప్పటి వరకు కూడా దీన్ని యాక్సిడెంట్ కేసుగా పెట్టమంటూ కూడా వారు హామీ ఇచ్చినట్లుగా అయితే క్రైస్తవ సంఘం ప్రస్తుతం మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య, రైట్ శివశంకర్, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే అంశంపై రాజేష్ మహాసేన స్పందించారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. అందరికీ జేబీఎం. ప్రవీణ్ పగడాల గారని నా స్నేహితుడండి ఆయన. అలాగే ఆయన ఒక గొప్ప క్రైస్తవ ప్రచారకుడు కూడా. ఎప్పుడు ఎవరికి హాని చేసిన వ్యక్తి కాదు. ఆయన సడన్గా చనిపోయారు, అది అనుమానాస్పదంగా అని చెప్పి నాకు తెలియడంతో నేను వెంటనే ఇక్కడ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూసి నేను ఇప్పుడు లోకేష్ గారు కలెక్టరల్ కాన్ఫరెన్స్లో ఉన్నారండి. సానా సతీష్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వాసు గారి దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తున్నాను. రాజమండ్రి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ జరిగి చాలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికి కారణం ఏంటనేది ఇది బయటికి తీసుకురావాల్సిన అంశం ఇది. ఎందుకంటే ఇది మతం రంగు పులుముకుని చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది ఇమీడియట్గా ఇది రాష్ట్రాలకు అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం నుంచి పోలీసు నుంచి వెంటనే దీని మీద చర్యలు చేపట్టి దీనికి కారణం ఏంటనేది బయట తీసుకురావాల్సిందే నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అలాగే ఇప్పుడు వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను, ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడైతే యాక్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు, ఇన్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు. ఇది ఎప్పుడు జరిగిందో కూడా తెలియని పరిస్థితి అంటున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ సిచ్యువేషన్ కూడా నేను ఒకసారి పరిశీలించి పోలీసు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దీని మీద ఇమ్మీడియట్గా దీనికి సంబంధించిన నిజాలు ఏంటో బయటికి వచ్చే విధంగా నేను ప్రయత్నిస్తాను. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు, క్రైస్తవ పెద్దలు చాలామంది ఉన్నారు, వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఏదేమైనా ఒక గొప్ప వ్యక్తిని ఈ రోజున క్రైస్తవ సమాజం కోల్పోయింది. ఎందుకంటే క్రైస్తవ సమాజం కోసం ఎవరితోటి ఏ విధమైన విరోధాలు లేకుండా ఆయన చాలా బాగా పనిచేసిన విధానంగానే ఆయన సొంత డబ్బులు, ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయండి ఆయనకి. ఆయన సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకుని దాని మీద వచ్చే ఆదాయంతో చాలామందికి సహాయం చేసిన వ్యక్తి. చాలామందికి సహాయం చేశాడు. బైబిల్స్ అంటే బైబిల్స్ ఇస్తాడు, చదువుకోకపోతే ఫీజులు కడతాడు, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది నేను బతకలేకపోతున్నానన్న అంటే వ్యాపారాలు పెట్టించాడు. ఆ ప్రవీణ్ పగడాల గారు ఇలా సడన్గా అయిపోవడం అనేది నిజంగా మా నాన్నగారు చనిపోయారు. నేను మొట్టమొదటి బయటికి రావడం ఇదే విషయం తెలిసిన వెంటనే నేను ఇక్కడికి రావడం జరిగిందండి. దీని మీద మాత్రం ఖచ్చితంగా చివరి వరకు నేను ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను. ఆయన వెనక మా సోదరుడు, నా మిత్రుడు వెనక ఆ మృతి వెనుకున్న కారణాలు ఏంటో
త్వరగా ప్రభుత్వం ద్వారా దీన్ని బయటపెట్టించే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని తెలియజేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ప్రవీణ్ పగడాల గారు వెల్ నోన్ పర్సన్ ఇన్ క్రిస్టియానిటీ. ఆయన ఒక డిబేటర్ అయినా చాలామందికి ఆయన సుపరిచితం. సో ఆయన చేసినటువంటి బోధలు కానివ్వండి, ఆయన చేసినటువంటి డిబేట్స్ కానివ్వండి, ఆయన రాసినటువంటి పుస్తకాలు కానివ్వండి, ప్రసంగాలు కానివ్వండి, క్రైస్తవ లోకానికి అంతటికీ సుపరిచితమైనవి. ఈరోజు ఉదయం ఏ టైంలో జరిగిందో మాకు తెలీదు. దివాన్ చెరువు హైవేలో 4th బ్రిడ్జ్ దగ్గర ఆయన రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు ఒక బైక్ మీద. ఆ బైక్ కూడా ఆయిందే. సో రాత్రి నుంచి ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే కన్వీనర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదని చెప్తున్నారు. సో అలాగే పోలీసు వారు కూడా ఇందాక మేము అడిగినప్పుడు అది యాక్సిడెంట్ కాదు అని చెప్పినప్పుడు నేను నేరుగా పోలీసులతో మాట్లాడాను. ఆయన యాక్సిడెంట్ కాదని మాకు చెప్పారు. సో డాక్టర్స్ కూడా ఏమన్నారంటే ఇది అనుమానాస్పద మృతిగా ఉంది అని చెప్పారు. ఆయన ముఖం మీద చాలా భయంకరమైన గాయాలు ఉన్నాయి. ఈ పెదాలన్నీ కూడా కట్ అయిపోయి ఉన్నాయి. అదేదో రాడ్తో కొట్టినట్టుగా మాకు అనిపిస్తుంది. సో కాబట్టి ఏం జరిగిందనేది మాకు తెలీదు. సో ప్రభుత్వం కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి, చట్టం కానివ్వండి, సమగ్రమైన విచారణ జరిపి ఆయన మృతి వెనుకున్న కోణాలు మంచిగా సమగ్రంగా దర్యాప్తు చేసి అసలు ఆ మృతి ఎలా జరిగింది అనేది క్రైస్తవ సమాజానికి తెలియజేయాలని మేమందరం కోరుతున్నాం. సో వాళ్ళ కుటుంబం కూడా హైదరాబాద్లో ఉంటుంది. ఆయన ఇక్కడ వ్యక్తి కాదు యాక్చువల్లీ. సో ఎక్కడికి ఆయన బైక్లో ఎందుకు వచ్చారు? ఆ బైక్ మీద మరి అక్కడ డివైడర్ లేదు, సో ఏమీ లేవు. సో ఎందుకో ఆ దెబ్బల్లా అనిపిస్తున్నాయి అనేది ఆ డెడ్ బాడీ పోస్ట్ మార్టం చేసిన తర్వాత సమగ్ర విచారణ జరిపి మాకు నివేదిక ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ మధ్యకాలంలో క్రైస్తవ సమాజం మీద పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయి, రకరకాల దాడులు చేస్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి ఇది హత్యగా మేము భావిస్తున్నాం. కుట్ర ప్రకారం జరిగిన హత్య అనుకుంటున్నాం. ఎందుకంటే క్రమక్రమంగా క్రైస్తవుల మీద ద్వేషాలను పెంచుతూ మరి రెచ్చగొట్టి ప్రసంగం చేయడం, దాడులు చేయమని ప్రేరేపించడంలో భాగంగానే ఈ దాడి జరిగిందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా దీన్ని విచారణ జరిపించాలి. న్యాయం జరిగే వరకు మాత్రం ఉద్యమం ఆగదని తెలియపరుస్తున్నాం. ఆల్రెడీ మీరు చెప్పండి ఏంటి సార్. విషయం ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా 1 month బ్యాక్ ఆయన పోస్ట్లోంచి ప్రవీణ్ పగడాల గారు పెట్టారు ఏంటంటే నాకు డెత్ థ్రెట్ ఉంది అని ఆయనే పోస్ట్ పెట్టారు. ఓకేనండి. తర్వాత కరుణాకర్ సుగ్గునేటువంటి ఒక మతోన్మాది ఈ రోజు మార్నింగ్ ఆయన ఇక్కడ చనిపోతే ప్రవీణ్ గారు అక్కడ ఎవరు చంపేశారో అని పెట్టి పోస్ట్ ఫేస్బుక్ లో అందరిని రెచ్చగొట్టి మళ్ళీ డిలీట్ చేసేసాడు. స్క్రీన్ షాట్ చేస్తున్నాం. వాడు పెట్టి డిలీట్ చేసేసాడు. యాక్చువల్గా వీళ్ళు రీసెంట్గా కూడా ఇప్పుడు మాకు పోలీసు వాళ్ళంటే గొడవ లేదు, కంప్లైంట్ లేదు. కానీ మేము ఫస్ట్ నుంచి ఎన్ని కంప్లైంట్లు వస్తున్నా పట్టించుకోవట్లేదు. మీరు రీసెంట్గా డిఎస్పీ గారికి వీళ్ళు కలిసి రాధా మనోహర్ దాస్ మీద కంప్లైంట్ ఇస్తే దాని కంప్లైంట్ తీసుకున్నారు, దాన్ని ఏం చేయట్లేదు. గంట నుండి ఇక్కడ ఉన్నాం మేము. గంట నుండి ఎండలో నిలబడి మా తోటి సేవకుడు జరిగినటువంటి దాడిపై ఎండలో నిలబడితే ఇప్పుడు వచ్చి ఇంకెవరు కూడా స్పందించలేదు. పోలీసు వారు వచ్చారు కానీ ఒక ఆవు చచ్చిపోతే ప్రతి ఒక్కరు కన్నీళ్ళు గారి చేస్తాడు. ఒక చెట్టు ఎండిపోతుంటే చెట్టుకు నీళ్ళేయట్లేదని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చేస్తాడు. ఇది నా కుటుంబం అన్నాడు. ఒక మనిషి చచ్చిపోతే దానికి కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా థ్రెట్స్ ఉన్నాయి. ఇక్కడ రాజమండ్రిలో భయంకరంగా జరుగుతుంది, ప్రతి చోట జరుగుతుంది. ఫస్ట్ నుంచి ఎవరిని అనుమానిస్తున్నారు? ప్రధానంగా ఎవరిని అనుమానిస్తున్నారు? మెయిన్ ఏంటంటే మతోన్మాదులు సార్. వీళ్ళందరూ యూట్యూబ్ మాకు సోషల్ మీడియాలో ఒకసారి మీకు వీడియోలు వినిపిస్తాను చూడండి సార్. మాకు సోషల్ మీడియాలో ఆయన డైరెక్ట్గా రికార్డెడ్గా అన్నది ఏంటంటే నీ కళ్ళు పీకేస్తాం, నీ నాలుగు కోసేస్తాం, నీ పెదాలు పగలగొట్టేస్తాం, ఇలా రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. ఇది అనుమానం మాకు. రాత్రి మిడ్ నైట్ నుంచి రాత్రి 7 గంటల నుండి మాకు స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన ఒక మీటింగ్కి రావాలి. మాకు అనుమానం దీని మీద. ఇది సాధారణమైన యాక్సిడెంట్ కాదు, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. ఎందుకంటే మాకు ఆయన తెలుగు రాష్ట్రాల క్రైస్తవం తరపున మాకు రిప్రజెంటేటివ్గా వ్యవహరిస్తున్న వ్యక్తి. ఆయన మీద ఎన్నో పన్నాగాలు పన్నారు, ఎన్నో విషయాలు. మొన్న నెల క్రితం కూడా ఆయన ఏమన్నాడంటే నాకు థ్రెట్ ఉంది, నా ప్రాణహాని ఉంది, దయచేసి సోదరులారా అని క్రైస్తవ సమాజానికి విజ్ఞాపన చేసుకున్నాడు. ఇప్పుడు నా దగ్గర పర్టికులర్ గా ఒక్కళ్ళనే బ్లేమ్ చేస్తున్నారు మీరు, లేకపోతే అందరినీ కలిపి? లేదన్న, చాలా అంటే ఒక్కదు అంటే ఈ రిలీజన్ అని కాదన్నా, చాలా రిలీజన్స్ నుంచి ఆయనకి డైరెక్ట్ వార్నింగ్. ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి. చేసేది ఏంటంటే మాకు సీసీటీవీ ఫుటేజ్లు రావాలి, గవర్నమెంట్ తగిన న్యాయం చేయాలని చెప్పి మేము అందరం అడుగుతున్నాం. మేము ఎవరిని మేము బ్లేమ్ చేయట్లేదు. మాకు మాత్రం క్రైస్తవ సమాజానికి తగినటువంటి న్యాయం జరగాలి. జరిగే వరకు మాత్రం ఈ ఉద్యమం ఆపము. ఎందుకంటే
ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి ఆయన్ని పెదాలు పగల కొడతాం, నీ బుర్ర పగల కొడతాం అని చెప్పి వీడియోస్ ఉన్నాయి. ఆయన ఇప్పుడు చూసినప్పుడు, ఆయన ముఖం చూసినప్పుడు అక్కడ ఆయన పెదాలు పగిలిపోయి ఉన్నాయి. దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ వారు అలాగే ఇతర మతస్థులు అందరూ కూడా ఉండాలని చెప్పి అడుగుతున్నాం. ఒకసారి ఏమంటున్నారు చూడండి. మసీదులలో ఆడవాళ్ళకి అల్లం ఉందిరా, ఆడవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర, మగవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర. ప్రవీణ్ 2 కుట్లు పీకేసి నా 4 కట్టించేసి నాకు ఎవరో అనుమానం ఉంది. మాకు ఇది ఇలాంటి స్టేట్మెంట్ మేము మీడియాలో చూసాం. ఆయనకి మొన్న నెల క్రితం నుంచి నాకు ప్రాణహాని ఉందని అన్నట్టుగానే అనుమానంగా జరిగింది. మాకు ఇది సస్పెండెడ్ ఎఫ్ఐఆర్ పడాలండి. రెండవది డిఎస్పీ గారు దీన్ని ఎంక్వైరీ చేస్తే మాకు అధికారికంగా ఆన్సర్ చెప్పాలి. మా క్రైస్తవులకి ఎవిడెన్స్ ఏదైతే ఉందో సీసీ ఫుటేజ్ మాకు కావాలి. అది ఎక్కడైతే ఉందో అక్కడ సీసీ ఫుటేజ్ ఏరియా ఉంది, బొంకు ఉంది, హాస్పిటల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు ఏదో ఒక ఎవిడెన్స్ చూపిస్తే గానీ మా అనుమానాలు మాకు తీరవండి. అది ఖచ్చితంగా మాకు డిపార్ట్మెంట్ న్యాయం చేయాలి. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే ప్రవీణ్ మూర్తికి సంబంధించి పూర్తిగా ఆయన పోస్ట్ నుంచే చూడొచ్చు క్లియర్ గా. ప్రవీణ్ పోస్ట్ కూడా చేశారు. ప్రవీణ్ పగడాల పోస్ట్ చేశారు, తనకి థ్రెడ్ ఉందని. అయినా సరే పోలీసులు రక్షణ కల్పించలేదు. ఇదే ఎలా అయితే చెప్పారో మూతి పగలు కొడతాం, అలాగే కళ్ళు పీకేస్తామంటూ కూడా చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఈరోజు ఆయన మృతి కూడా అలాగే ఉంది. అనుమానాస్పద స్థితిలో రాజమండ్రి బ్రిడ్జ్ పై అయితే చూసుకోవచ్చు. 4th బెడ్ గ్రామం బ్రిడ్జ్ పై అయితే ఆయన మృతదేహం లభించిందంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలంటూ కూడా వీరందరూ కూడా రోడ్డుపై బైఠాయించి డిమాండ్ చేస్తున్న పరిస్థితులు రాజమండ్రిలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. మేము వచ్చి మాట్లాడిన తర్వాత అది యాక్సిడెంట్ కాదు, సంథింగ్ ఏదో చెప్పారు. కొంచెం సైడ్ అవరా సార్, కొంచెం సైడ్ అవరా సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుపేట అందరికీ వందనాలు. షలోమ్. ఇప్పుడే నేను స్టిల్ ఇన్ దుబాయ్. ఐ జస్ట్ గాట్ ఎ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి. ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. చాలా బాధాకరమైన విషయం, సంఘటన. ఆయన ఈ విధంగా ఇంత తొందరగా మరి మన మధ్యలో నుంచి వెళ్ళిపోవటం అసలు నమ్మశక్యంగా లేదు. వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండి. అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. అనేక చోట్ల, అనేక మీడియాల్లో, అనేక డిబేట్స్లో పాల్గొని క్రైస్తవ్యం గురించి, బైబిల్ గురించి ఎంత అద్భుతంగా మాట్లాడేవారు. దేవా, దయచేసి ప్రేయర్లో పెట్టండి ప్రతి ఒక్కరు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని ప్రతి ఒక్కరు దయచేసి ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ఐఎమ్ షాటర్డ్ అండి. ఐఎమ్ లిటరలీ షాటర్డ్. నాకు అసలు ఏం అర్థం కావటం లేదు. చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచి వ్యక్తి. అండ్ ఐ డోంట్ నో వై దిస్ హ్యాపెండ్.
ఏమండి, కొన్ని ప్రశ్నించలేము, కొన్ని దేవుణ్ణి అడగలేము. ప్రవీణ్ పగడాల అండి, పాస్టర్ ప్రవీణ్ పగడాల. మీకు న్యూస్ మరి వచ్చిందో లేదో తెలియదు, కానీ మరి యాక్సిడెంట్లో ఆయన చనిపోవటం ఇట్స్ నాట్ గుడ్. సో ఐ ట్రై టు మేక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వచ్చిన తర్వాత ఫ్యామిలీని కూడా విజిట్ చేయాలి. I pray that God will comfort the family. దేవుడు కుటుంబాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ pray for the family అండి. We have lost a wonderful brother in Christ. ఒక గొప్ప సహోదరుని క్రైస్తవ సమాజం కోల్పోయింది. ముఖస్థుతి, అసలు ఎంత డేరింగ్, డాషింగ్, ఎంత ధైర్యంగా మాట్లాడేవాడంటే పాస్టర్. అలాంటి వ్యక్తి ఇలా ఈ విధంగా జరగటం అనేది ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ద ఫ్యాక్ట్. సో కుటుంబము ఆదరణ పొందేలాగా ప్రార్థన చేయండి దయచేసి. ప్రతి ఒక్కరు, క్రైస్తవ సమాజానికి ఇది ఒక గొప్ప నష్టము జరిగింది. ఇలాంటి ఒక గొప్ప సేవకుడు, ఒక గొప్ప వ్యక్తి, చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి అండి. చాలా విషయాలు, చాలా గొప్ప విషయాలు ఆయన తెలియపరిచారు. అనేక డిబేట్స్, అటు బీజేపీ వాళ్ళతోటి, ఆర్ఎస్ఎస్ వాళ్ళతోటి, విహెచ్పి, బజరంగ్ దళ్ వాళ్ళతోటి చాలా మందితో డిబేట్స్లో కూర్చొని, రక్షణ టీవీలోని కూడా అనేక సార్లు అనేక డిబేట్స్లో, అదేవిధంగా అనేక యూట్యూబ్ ఛానల్స్లో కూడా మరి క్రిస్టియన్ డిబేట్స్లో చాలా మందితో కూర్చొని ఎంత అద్భుతంగా వివరించారు బైబిల్. we've lost a wonderful man of God అండి, గొప్ప దైవజనులు. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవటం నేను జీర్ణించలేకపోతున్నాను. అండి, ప్లీజ్ pray for him అండి, pray for the family. I just wanted to share the news. మరి మీకు తెలిసిందో లేదో, I really don't know, but దయచేసి పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. he was a great asset మన క్రిస్టియన్ ఫ్యామిలీకి, సంఘానికి, క్రైస్తవ సమాజానికి ఒక